అందరికీ హరిఓం అండి. శ్రీ గురుభ్యో నమః. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అండి. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను అండి. మనకి ఆషాఢంలో వారాహి నవరాత్రులు జరుగుతాయి అండి. అదేవిధంగా వారాహి నవరాత్రులు ఎప్పుడు, శ్రావణ మాసం ఎప్పుడు, అసలు ఐశ్వర్యం అంటే అసలైన ఐశ్వర్యం ఏది అనే విషయాన్ని గురించి ఈ వీడియోలో తెలియజేస్తాను అండి. ఈరోజు శుక్రవారం కాబట్టి లలిత అమ్మవారిని శ్రీచక్రంతో పూజించుకోవాలని సంకల్పించుకొని అమ్మవారికి శ్రీచక్రానికి పసుపు కుంకుమతో అభిషేకం చేసుకున్నానండి. ఆ తర్వాత కుంకుమతో పూలతోటి అమ్మవారిని పూజించుకున్నాను. నేను పూజ చేసుకుంటూ అసలు ఐశ్వర్యం అంటే ఏంటి అనే విషయం గురించి ఈ వీడియోలో తెలియజేస్తాను అండి. మనకి వారాహి నవరాత్రులు జూలై 3వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు జరుగుతాయి అండి. వారాహి నవరాత్రులు అంటే లలిత అమ్మవారి యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలు అండి. ఈ అమ్మవారిని పూజించడం వల్ల శత్రు బాధలు తొలగిపోవడంతో పాటు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఈ నవరాత్రులను గుప్త నవరాత్రులు అని కూడా అంటారు అండి. చాలా తక్కువ మంది మాత్రమే ఈ అమ్మవారిని పూజించుకుంటారు అండి. కానీ అమ్మవారిని నవరాత్రుల్లో పూజించడం వలన సర్వ సౌభాగ్యాలు, సర్వ ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అండి. అదేవిధంగా మనకి శ్రావణ మాసము ఆగస్టు 5వ తారీఖు నుండి ప్రారంభం అవుతుందండి. మనకు మొదటి శ్రావణ శుక్రవారము ఆగస్టు 5వ తారీఖున అంటే వరలక్ష్మి వ్రతము ఆగస్టు 16వ తారీఖున వచ్చినవి అండి ఈ సంవత్సరము. ఈ విధంగా అసలు ఐశ్వర్యం అంటే అనే విషయాన్ని ఈ వీడియోలో తెలియజేస్తాను అండి. ఐశ్వర్యాభివృద్ధి రస్తు అని దీవిస్తారు పెద్దలు కదండి. సిరి సంపదలు, యశస్సు, గౌరవం, రాజ్యం, ఆయువు, ఆరోగ్యం, ధైర్యం, స్థైర్యం, విద్య, వినయం, విల్లాలు, పిల్లలు వగేరా ఐశ్వర్యాలు ఉండాలని అనుకుంటారు, పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కదా అండి. ఈ ఐశ్వర్యాలను పొందగలగడం వేల జన్మల సుకృతంగా భావిస్తారు అండి. అయితే నిజానికి ఏది నిజమైన ఐశ్వర్యం? వేల కోట్లు బ్యాంకు అకౌంట్లలో ములగడమా, లేదా వందల తరాలు జల్సాగా బ్రతకగలిగే ఆస్తుపాస్తులను యజమాని కావడమా, ఖరీదైన కార్లు, ఆకాశాన్ని అంటే భవంతులు మనం సొంతం అవటమా, నౌకర్లు, సేవకులు ఉండటమా, ఉన్నత స్థాయి ఉద్యోగంతో అధికారం, హోదా, డాబు, దర్పం ప్రదర్శించడమా, అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండు వగేరా దేశాల్లో కొడుకులు, కూతుళ్ళు సెటిల్ అవ్వడమా? అసలు ఐశ్వర్యం అంటే ఏంటండి? అసలు లోతుగా ఆలోచిస్తే ఐశ్వర్యం అంటే ఏమిటి అర్థమవుతుంది అండి? సజ్జన సాంగత్యం, మంచి గురువు లభించడం, సత్గ్రంథ పఠనము, సౌశల్యమైన హృదయంతో ఉండగలగటము, సదాలోచనలతో బ్రతకగలగటము ఐశ్వర్యము అండి. రాళ్ళు తిని అరిగించుకోగలగటం ఐశ్వర్యం అండి. నిండైన ఆరోగ్యంతో, మంచి ఆలోచనలతో, మంచితనానికి మారుపేరుగా ఉండడం ఐశ్వర్యము అండి. ఏ రకమైన అప్పులు, రుణాలు లేకుండా నిశ్చితంగా ఉండగలగటము ఐశ్వర్యమేనే అండి. మన అవసరాలకు తగినంత ధనం సమకూరడము ఐశ్వర్యమే. తల్లిదండ్రులను ప్రతిరోజు ప్రతి క్షణం చూసుకోగలగటము అసలు సిసలైన ఐశ్వర్యము అండి. ఆత్మీయత, అనురాగాలతో ఆనందంగా భార్యాభర్తలు ఇద్దరూ జీవించడము అసలైన ఐశ్వర్యము అండి. తల్లిదండ్రుల మాటలను తూచా తప్పకుండా పాటించడం, వారిని కంటికి రెప్పలా కాపాడుకోవటము, వారి ఆశీస్సులు పొందగలగటము ఐశ్వర్యమేనండి. మన మాట వినే సంతానం కలిగి ఉండటము ఐశ్వర్యమే. సంతానం సమాజంలో మంచిగా గుర్తింపు సంపాదించుకోవటము ఐశ్వర్యమేనండి. శాంతితో, ప్రశాంతంతో హాయిగా ఉండగలగటము ఐశ్వర్యమేనండి. కడుపు నిండా తినగలగటము, కంటి నిండా నిద్రపోగలగటము ఐశ్వర్యమేనండి. రాత్రి పడుకున్నాక ఆరోగ్యంగా లేవగలగటము ఐశ్వర్యమేనండి. నీకోసమే నేనున్నాను, కన్నీరు నింపుకొని నేనున్నానని నిండుగా పలికే తోడునటం ఐశ్వర్యం అండి. స్వచ్ఛందంగా, స్వార్థరహితంగా మనల్ని ప్రేమించే మిత్రులు దొరకటము ఐశ్వర్యమేనండి.
నిజమేనండి. ఇతరులకు సహాయ సహకారాలు అందజేసే గుణం కలిగి ఉండటము ఐశ్వర్యమేనండి. ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటను లేనే లేదు అని అంటారు మన మహాత్ములు. కాబట్టి ఇవ్వడము ఐశ్వర్యమేనండి. ఇవ్వగలగటము ఐశ్వర్యమే. సమాజ హితం కోరుకోవటము, సమాజ శ్రేయస్సు కోసము పాటుపడే నైజం కలిగి ఉండటము ఐశ్వర్యాలన్నిటిలో పెద్ద ఐశ్వర్యము అండి. మనిషిగా మారగలగటము ఐశ్వర్యము. మరణం తర్వాత కూడా బ్రతకగలగటం మహా ఐశ్వర్యము అండి. ఇలాంటి మహా ఐశ్వర్యాలన్నీ కలిగి ఉండటము మహాత్ముల యొక్క లక్షణము అండి. అది అసలైన ఐశ్వర్యము అని. మనకి అవసరాలకి డబ్బు ఉండి, మన పిల్లలకు లోటు లేకుండా ఉండి, మనము హాయిగా ఆరోగ్యంగా బ్రతికి ఉండడము కూడా సిసలైన ఐశ్వర్యం అండి. ఈ విధంగా అసలైన ఐశ్వర్యము అంటే అది అండి. ఆ అసలైన ఐశ్వర్యము మనందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము అండి. భవిష్యత్తు మీద భయం లేకుండా కొంత డబ్బు కలిగి ఉండడం కూడా ఐశ్వర్యమేనండి. ఈ విధంగా మనం కోరుకున్న రంగాలలో ఉన్నతిని సాధించడము ఐశ్వర్యమే. ఒక గృహిణి తన భర్త, పిల్లలు బాగుండాలని కోరుకోవడము ఐశ్వర్యమేనండి. ఇవన్నీ కూడా ఐశ్వర్యాలేనండి. ఐశ్వర్యము అంటే ఏవో అనుకుంటాము, కానీ ఇవన్నీ కలిగి ఉన్న వ్యక్తి నిజమైన ఐశ్వర్యవంతుడు అండి. నేను ఈ విధంగా అయితే లలిత అమ్మవారిని, వారాహి అమ్మవారిని, శ్యామల అమ్మవారిని పూజించుకున్నాను అండి. శ్యామల అమ్మవారు కూడా లలిత అమ్మవారి యొక్క సైన్యాధ్యక్షురాలు అండి. ఈ అమ్మవారు కూడా నవరాత్రులు జరుగుతాయి. ఈ విధంగా అమ్మవారికి గులాబీ పువ్వులతోటి, పసుపు పువ్వులతోటి లలిత అష్టోత్తరం చదువుకుంటూ పూజించుకున్నాను అండి. మరి ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. నన్ను ప్రోత్సహించండి. ఇటువంటి మంచి మంచి వీడియోలు పెట్టడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను అండి. లోక సమస్త సుఖినో భవంతు. మరి ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లోక సమస్త సుఖినో భవంతు.